మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. దక్షిణ బస్తర్కి చెందిన 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట లొంగిపోయారు మావోయిస్టులు. లొంగిపోయిన వారిలో 27 మంది క్రియాశీల మావోయిస్టులు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. మరో 10 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారు. 27 మంది పైన 65 లక్షల రివార్డు ఉంది. దీంతో దక్షిణ బస్తర్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుముఖం పట్టింది. లొంగిపోయిన మావోయిస్టులు గోంపడ్, జంగంపాల్, గుడ్రం పరిసర ప్రాంతాల్లో చురుకైన పాత్ర పోషించారు. आज कुल 37 माओवादी 65 लाख के उन्होंने हथियार छोड़कर मुख्य धारा में जुड़ने का स्टेप लिया है। और इसमें मैं बताना चाहूँगा कि डीआरजी बस्तर फाइटर, एसआईबी, सीआरपीएफ की 111वीं 230वीं वाहिनी इनका मुख्य रूप से रोल रहा। कुल 508 से अधिक माओवादी ने आत्मसमर्पण किया है, जिसमें से 165 पर शासन द्वारा पूर्व से इनाम घोषित था। और अगर देखा जाएगा तो आज 37 माओवादी में पीएलजीए की जो कंपनी नंबर 6, कंपनी नंबर 10, कंपनी नंबर 2 और प्लाटून 16 के 2 सदस्य और एरिया कमेटी रैंक के 1 ऐसे ये जो बड़े कार्डर्स हैं जिन्होंने आत्मसमर्पण किया और मुख्य धारा में जुड़ने का स्टेप लिया है। टोटल इसमें 37 ऑपरेशंस है। मैं मानता हूँ कि इसमें जो हमारा, जैसा मैंने आपको पहले ही बताया कि हमारा जो ऑपरेशंस रहे हैं 2024-25 में, जो भी उनका क्षेत्र है जिसमें वो अपना स्किल चाहते हैं, चाहे वो कृषि का हो या सिलाई का हो या कोई भी ऐसा क्षेत्र हो, हॉस्पिटैलिटी का, कोई भी सेक्टर का हो, कारपेंट्री, मैसनरी सभी का, तो उसमें ट्रेनिंग दिया जाता है और उसमें बाद में उनको किट भी दिया जाता है। और हर जब भी कोई आत्मसमर्पित नक्सली ट्रेनिंग करता है तो प्रति महीने उनको 10,000 रुपये भी उस ट्रेनिंग में मिलते हैं। तो जिससे మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. దక్షిణ బస్తర్కి చెందిన 37 మంది మావోయిస్టుల లొంగుపాటుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోలెన్ అందిస్తారు. ఉపేందర్, మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ. దక్షిణ బస్తర్కి చెందిన 37 మంది మావోయిస్టుల లొంగుపాటు, దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ లొంగుపాటుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ చక్రి, ఇప్పటికే మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక దంతెవాడ జిల్లాలోని కీలకమైనటువంటి 37 మంది నక్సలైట్లు ఇప్పుడు హింసా మార్గాన్ని విడిచిపోయి అయితే లొంగిపోయారని అయితే మనకు సమాచారం అవుతుంది. లొంగిపోయినటువంటి 37 మంది నక్సలైట్లో 27 మంది తలపై ఇప్పటికే 65 లక్షల రివార్డు కూడా ఉందని చెప్తున్నారు. వారిలో కుమ్లీ, మాండవి, ఎస్జేజెడ్ కమలేష్ కుమార్ కూడా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. వీరంతా కూడా దంతెవాడ పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ ముందు కూడా అటు ఏఎస్పీ రామ్ కుమార్ బర్మన్ సారథ్యంలో కూడా నక్సలైట్ అంతా కూడా దంతెవాడలోని ఏదైతే డిఆర్జీ కార్యాలయంలో అధికారికంగా కూడా లొంగిపోయినట్లయితే మనకు సమాచారం అవుతుంది. లొంగిపోయిన వారిలో భద్రతా దళాలు చాలా కాలంగా కూడా వెతుకుతున్నట్లు అనేక మంది పేర్లు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. వాటిలో ఇప్పటికే అంటే కుమ్లీ అలియాస్ అనితా మాండవి, అదేవిధంగా సభ్యురాలు ఏమైతే దాదాపుగా కంపెనీ 6లో ఉంటారు, 8 లక్షల రివార్డు ఉంది. అదేవిధంగా గీత అలియాస్ లక్ష్మి కూడా ఉన్నారు. ఈమె కూడా ఏదైతే కంపెనీ నెంబర్ 10కి సంబంధించిన వారు, ఈమెపై 8 లక్షల రివార్డు ఉంది. అదేవిధంగా రంజని అలియాస్ సోమా మాండవి కూడా ఉన్నారు. ఈమెపై కూడా ఇప్పటికే 8 లక్షల రివార్డు ఉంది. అదేవిధంగా కీలక నేతగా చెప్పుకున్నటువంటి భీమా అలియాస్ అజ్మల్ హల్కు కూడా ఉన్నారు. ఈమెపై ఏదైతే కంపెనీ నెంబర్ 2కు సంబంధించిన వ్యక్తిగా కూడా భావిస్తున్నారు. ఈమెపై 8 లక్షల రివార్డు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అదే విధంగా 5వ నెంబర్ గా ఉన్నటువంటి ఏదైతే కాంతి అలియాస్ పోడియో గవాయే కూడా ఉన్నారు. ఈయన ఏసీఎం సభ్యుడిగా ఉన్నారు. ఇప్పటికే ఇతనిపై 5 లక్షల రివార్డు కూడా ఉంది. మరో ఏదైతే 2 లక్షల రివార్డుతో ఉన్నటువంటి పలువురు పేర్లు కూడా వారు అయితే వెల్లడించారు. కుమారి మున్సి కర్మ కావచ్చు, కృష్ణ అటామి, మంగి అలియాస్ మురళి, హేమ్లా డొమ్రే, అదేవిధంగా వీళ్ళందరూ, అదేవిధంగా ₹1,00,000 రివార్డు ఉన్నటువంటి హడ్మే కుమార్, రోహిణి అలియాస్ హంగి కూడా ఉన్నారు. వీరంతా కూడా కీలకంగా పలు ఘటనలు కూడా పాల్పడినట్లే తెలుస్తుంది. అదేవిధంగా మిగిలిపోయినటువంటి 10 మంది సభ్యులు కూడా ఇప్పటికే మారా కావచ్చు, హేమ్లా కావచ్చు, బుబ్లు కావచ్చు, అదేవిధంగా మమ్లు లేకం, ఓమన్ అలియా సాయి కుమ్లామో ఉన్నారు. వీరంతా కూడా వాళ్ళు కీలక ఘటనలకు పాల్పడినట్టే తెలుస్తుంది. లొంగిపోయిన నక్సలైట్లందరికీ కూడా ఇక్కడికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 50,000 రూపాయలు అందించి వారందరూ కూడా పునరావాసం కల్పిస్తామని చెప్తున్నారు. అదనంగా వారు ఏదైతే గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి నైపుణ్యమైన శిక్షణ అందించడానికి కూడా వారికి జీవనోపాధి కల్పించడం కోసం కూడా వారంతా కూడా ప్రభుత్వం సహాయపడుతుందని చెప్పేసి ఇప్పటికే దంతెవాడ ఎస్పీగా ఉన్నటువంటి గౌరవ్ రాయ్ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. చాలా కాలంగా బస్తర్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతను కూడా ఈ నక్సల్ సంస్థలో చేరేందుకు కూడా వీరు ప్రయత్నాలు చేసినట్టయితే తెలుస్తుంది. దీనివలన వారి కుటుంబాలు, అదేవిధంగా సమాజానికి హాని కలిగిస్తుందని ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారిని అంటే ఇటువైపు అంటే జనజీవన స్రవంతులు కలవాలని ఇప్పటికే పోలీసులు కావచ్చు, పరిపాలన వ్యవస్థ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, గ్రామీణ సమాజం కూడా చెప్తున్నారు.
చెప్తున్న నేపథ్యంలోనే వారంతా కూడా ఈ రోజు పునరావాసం ఏదైతే లొంగిపోవడానికి మొగ్గు చూపుతున్నట్లయితే తెలుస్తుంది. ఇటీవల ప్రధాన నక్సలైట్ల లొంగుబాటులో ఇప్పటికే నవంబర్ 28న ఏదైతే 10 మంది నక్సలైట్లు బస్తర్లు కూడా లొంగిపోయారు. వీరంతా కీలక సూత్రధారిగా ఉన్నటువంటి చైతీ దాదా కూడా ఉన్నారు. అదేవిధంగా నవంబర్ 6న కూడా బైరాగ్గాడ్ ప్రాంతంలోనూ పునరావాసం పొందినటువంటి 20 లక్షల రివార్డుతో ఉన్నటువంటి నక్సల్ జంట కూడా లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అటు నవంబర్ 26న బిజాపూర్ లో 41 మంది నక్సలైట్లు ఆయుధాలు వదులుకొని ప్రధాన జనజీవన స్రవంతిలోకి చేరుకున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే భారీ మొత్తంలో నక్సలైట్లు కూడా లొంగిపోతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 2026 మార్చి 31 లోపు అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మావోయిస్ట్ రహిత రాష్ట్రంగాను అటు మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా కావచ్చు, ఇటు రాష్ట్ర ఏదైతే ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించడంతో వీరంతా కూడా జనజీవన స్రవంతిలో కలిసేందుకైతే ప్రధానంగా ఉపక్రమిస్తున్న పరిస్థితి ప్రధానం కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ 37 మంది లొంగిపోవటం మాత్రం ఆ పార్టీకి తీరని లోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు చక్రి. 37 మంది మావోయిస్టులు 27 మంది క్రియాశీల మావోయిస్టులు లొంగిపోవడంతో దక్షిణ బస్తర్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గినట్లేనా? అదే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికీ ఆ ప్రాబల్యం కూడా ప్రధానంగా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఇప్పటి నేరుగా ఉన్నటువంటి వరుసగా కూడా లొంగుబాట్లు కావచ్చు, అదేవిధంగా ఎదురుకాల్పులు జరుగుతుండటం, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఏదైతే అంటే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ కావచ్చు, ఇదంతా కూడా చూసుకుంటే మాత్రం ప్రధానంగా మావోయిస్ట్ ప్రభావితం కూడా ప్రధానంగా తగ్గుతుంది. ఇప్పటికే అది అభయ్ పేరుతో కూడా ప్రత్యేకంగా లెటర్లు విడుదల చేయడం కావచ్చు, అదేవిధంగా వారంతా కూడా లొంగిపోవడానికి సిద్ధంగానో ఆయుధాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం కూడా అటు మావోయిస్ట్ ప్రభావితం కీలకంగా కూడా అంటే చివరి దశకు చేరిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ అటు మావోయిస్ట్ పార్టీ కూడా మేము అంటే లొంగిపోతున్నాం కానీ కనీసం అంటే మాకు ఇక్కడ ఏదైతే సమాజంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద కావచ్చు, అటవీ సంపదను కూడా కార్పొరేట్ సంస్థలకు కొల్లగొట్టేందుకే ప్రభుత్వాలు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయి, మాపై అణిచివేతను సాగిస్తున్నాయని చెప్పేసి అయితే అటు మావోయిస్టులు కీలకంగా లెటర్లు విడుదల చేయడం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి నేతలంతా కూడా లొంగిపోవడం కూడా ఆ పార్టీకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. అయితే వారంతా కూడా పలు లెటర్ల ద్వారా కావచ్చు అటు మీడియాను కూడా కోరుతుంది ఏంటంటే ప్రధానంగా భవిష్యత్తులో కూడా ఏదైతే హింసా మార్గం కావచ్చు, అదేవిధంగా అణిచివేత ఉంటే మాత్రం ఖచ్చితంగా మావోయిస్టు మళ్ళీ ఉద్భవిస్తుందని చెప్పేసి అయితే వారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇటు ఏదైతే 2026 మార్చి 31 అటు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నటువంటి మావోయిస్టు రహిత దేశాన్ని తీర్చిదిద్దేందుకు కూడా అటు ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ఆంధ్ర, తెలంగాణ, అదేవిధంగా ఒడిశా, ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ప్రస్తుతం మాత్రం ఈ 37 మంది కీలకంగా ఉన్నటువంటి నేతలు. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.